కంటోన్మెంట్ విలీనం కోసం 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు బీఆర్ఎస్ నాయకుడు మన్నే కృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం ఎమ్మెల్యే చేపట్టిన దీక్ష విరమణ చేయడానికి ఆయన తప్పుపట్టారు. బీజేపీ పార్టీ ఎంపీ లేదా కేంద్రం నుంచి ఎటువంటి హామీ వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బోర్డు విలీనానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపిన ఆయన మొదటి సంతకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలి సంతకం చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు విలీనంపై స్పష్టత లేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు విలీనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధంగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి ఈటెల రాజేందర్కు, రాహుల్ గాంధీకి ఆ సంతకాల పంపిణీ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కంటోన్మెంట్ విలీనానికి అనుకూలంగా ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం 1,00,000 సంతకాల సేకరణ, సాధిద్దాం కంటోన్మెంట్ విలీనం కోసం మద్దతును, సాధిద్దాం 1,00,000 సంతకాల సేకరణను. We want Secunderabad Cantonment Board merger. We want Secunderabad Cantonment Board merger. We want. కూర్చుంటే ఇంకా మళ్ళీ దాంట్లో ఆ వేదిక నుంచి తెలంగాణ ఉద్యమం అనబట్టే నిన్న క్లోజర్ లో తెలంగాణ ఉద్యమం సిగ్గుండాలి. తెలంగాణ ఉద్యమానికి నీ దొంగ ఎమ్మెల్యే గారు ఫస్ట్ అసలు ఎందుకు మొదలు పెట్టింది దీన్ని? నేను ఎమ్మెల్యే 30-30 సంవత్సరాలు దున్నపోతులుగా దున్నపోతులు ఏం చేసినా 30 సంవత్సరాలు ఒక డమ్మిగాన్ని పెట్టుకొని సినిమా నడిపించారు. డమ్మితో సినిమా నడిపిస్తే ఇంత బస్సు ఇంత ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరం తొలగిపోవాలంటే ఎవరో ఒకరు నిలబడాలి, కావాలి. ప్రత్యేకాన్ని కంటోన్మెంట్ బాగోలేదు కాబట్టి బాగోడాలని కావడానికి చావడానికి సిద్ధమైనను ఒకరు చావాలి. ముందున్న 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు డమ్మి అని ఇంత పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడి మేము కూడా ఎవరు వారు చావాలని కోరుకోవట్లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దొంగ దీక్షకు విరామం పలుకుతూ వారేదో సాధించినట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ మాకు ఇచ్చేసింది, అయిపోయింది, ఈటల రాజేందర్ గారు ఇక చేసేసిండ్రు అని చెప్పి ఆ లంచ్ దీక్ష, ఆ డైటింగ్ దీక్ష ఏదైతే చేపట్టినరో దాంతో ఇది క్లియర్ గా బోగస్ అని అర్థమైపోయింది. ఎందుకంటే 8 రోజుల్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి ఇక్కడికి రాలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీతోని చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ప్రతి ఒక్క A1 ల్యాండ్ కానివ్వండి, B ల్యాండ్స్ కానివ్వండి, కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏవేవైతున్నాయో వాటి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలన్నా, పట్టాలు కావాలన్నా, రేపు మర్జర్ కావాలన్నా కూర్చోవాల్సింది అక్రాస్ ద టేబుల్ రాష్ట్ర ప్రభుత్వమే. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే నీ దీక్షకు మద్దతు తెలుపకపోతే నీ దీక్ష సక్సెస్ ఎట్లయితుంది? ఒక్క మంత్రి వచ్చిండా? ఒక్క మంత్రి ఇక్కడికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు ఎంత 120-130 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వీడియో పంపించారు. ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి హామీలు ఇవ్వబట్టే 6,000 ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తాము అని చెప్పారు. ఆయనే రాలేదు, పొంగులేటి గారు. సో ఇట్లా వాళ్ళ సీరియస్నెస్ లేదు కాబట్టి ఈటల రాజేందర్ గారు ఏమని ప్రకటించారు? ఆయన ఏమని అన్నారు? విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కూడా, దీని మీద స్పందన మిక్స్డ్ గా ఉంది అని అన్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డు మర్జర్ అనుకున్నా కూడా ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు అని గతం నుంచే ఎంతో మంది మాట్లాడారు. గతంలో ఉన్న నామినేటెడ్ సభ్యులు కానివ్వండి, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా కానివ్వండి, వారు చెప్పకనే చెప్పారు వారు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అని వారేదో మాట్లాడుతున్నారు. అయితే ఇవాళ మేము బీఆర్ఎస్ గా ఇటు కాంగ్రెస్ దొంగ దీక్ష కానివ్వండి, లేదు కేంద్రంలో ఉన్న బీజేపీకి కానివ్వండి, ఒకవైపేమో వాళ్ళు ఎన్నికలు పెడతలేరు, ఇంకోవైపు విలీనం మీద ఒత్తిడి పెట్టాలంటే, ఎందుకంటే విలీనమే ప్రధానం, విలీనమే ఇంపార్టెంట్. రేపు విలీనం కాకపోతే ఉట్టిగానే ఎన్నికలు పెట్టేస్తే మళ్ళా ఎన్నో దశాబ్దం కంటే ఎక్కువ కూడా కావచ్చు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినా, లేదు ఇక్కడ ఎన్నికలు అయిపోయినా మళ్ళీ విలీనం కాదన్నట్టే. సో ఫస్ట్ విలీనం ఎప్పుడు చేస్తారు అనేది స్పష్టత కావాలి. ఆల్రెడీ కొన్ని కంటోన్మెంట్లు విలీనం పూర్తయినాయి. అందుకే ఈటల రాజేందర్ గారికి కనువిప్పు కలగడానికి ఇవాళ బీఆర్ఎస్ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గతంలో శాంతి ర్యాలీ చేపడతారు తలసాని గారు అనంటే
పోలీసులు అనుమతి ఇవ్వలేదు, కానీ ఈ దొంగ దీక్షకు అనుమతులు ఇచ్చారు. మేము నిరసన తెలుపుతేనేమో మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు. మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టినాకనే కదా ఆయన ఈ దొంగ దీక్ష చేపట్టింది. ఆపేసిండు కూడా. ఆయన ఏదో నిజంగానే తీసుకుపోతాడు కావచ్చు అని అందరం మేము కూడా విరామం తెలిపినాం. ఆయన నిజంగానే పోరాట యోధుడు అవుతాడు కావచ్చు, దీన్ని సాధిస్తాడు కావచ్చు అని అనుకుంటే మధ్యలో ఆపేసాడు. ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ దీనికి ఎలాంటి రాజకీయ రంగు పూయకుండా ఇవాళ 1,00,000 సంతకాల సేకరణ, కంటోన్మెంట్ విలీనానికి మద్దతుగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి వీటిని కాపీగా ఈటల రాజేందర్ గారికి, బీజేపీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా వీటిని పంపిస్తాం. రేపటి దినం ఎవరు అడిగినా కూడా ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు కంటోన్మెంట్ విలీనాన్ని, కంటోన్మెంట్ బోర్డు విలీనాన్ని కార్పొరేషన్లోకి ఎంత మద్దతు తెలుపుతున్నారు అంటే 1,00,000 మంది దీనికి సపోర్ట్ గా ఉన్నారు అని తెలవడానికి 1,00,000 సంతకాల సేకరణ. దాని తొలి సంతకం గౌరవనీయులు కేటీఆర్ గారితో మొదలు పెడుతున్నాం. రాజకీయ రంగు కాదు, వారు మొదటి నుంచి మర్జర్ కోసం చాలా క్లారిటీగా ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నో అంశాల మీద, కంటోన్మెంట్ అంశాల మీద, టిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, నీళ్ల పథకం కానివ్వండి, మాకు కంటోన్మెంట్ లో ఇక్కడ